Hello students, here it is the question. The brakes are applied to a car, produces an acceleration of 6 meter per second square. What is that? 6 meter per second square. In the opposite direction of the motion, if the car takes 2 seconds to stop after application of brakes, calculate the distance it travel during this time. Okay, first understand the question here. The brakes are applied to a car. Brakes apply చేశారు. చేసి ఏం జరిగిందంట? Acceleration is 6 meter per second square in the opposite direction. ఏ డైరెక్షన్ ఉంది? ఆపోజిట్ డైరెక్షన్ లో. If the car takes 2 seconds to stop, 2 seconds తర్వాత కార్ ఏమైందంటే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఆగిపోయిందంట. ఓకే, క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ దిస్ టైం. ఈ 2 సెకండ్లు ఎంత దూరం తర్వాత ఆ వెహికల్ ఆగింది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మన డేటా రాసుకోండి. ఫస్ట్ గివెన్, సో యాక్సలరేషన్ A is equal to, we have to use minus 6 meter per second square. సో మైనస్ ఎందుకు వాడామంటే బ్రేక్స్ అప్లై చేసినప్పుడు యాక్సలరేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా టైం ఇచ్చారు కదా ఇక్కడ. టైం చూడండి, t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఓకే, ఇది అయిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్, ఎస్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి మర్చిపోయామని చూడండి. ఆఫ్టర్ 2 seconds ఇట్ స్టాప్స్ అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు 0. బట్ వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ. చూడండి, ది కార్ టేక్స్ 2 seconds టు స్టాప్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ అన్నారు కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఏమో 0, ఇనిషియల్ వెలాసిటీ మనకి తెలియదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఇంకో విషయం ఫైండ్ చేయాలి. ఏంటది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది కూడా మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది? ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ లో మనం ఫార్ములాస్ చెప్తున్నా. ఫార్ములాస్ లో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసాం. సో v వాల్యూ ఎంత ఇక్కడ? v వాల్యూ 0. మరి u వాల్యూ ఎంత తెలియదు మనకి. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ -6 ఇంటూ t ఎంత? t వాల్యూ 2 seconds. ఓకే, అప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2s are 12. సో మనకి ఎంత వచ్చింది? 0 ఈజ్ ఈక్వల్ టు u మైనస్ 12 వచ్చింది. టేక్ దిస్ u ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ u ఈజ్ ఈక్వల్ టు -12. సో బోత్ సైడ్స్ నెగిటివ్స్ క్యాన్సిల్ చేసేయండి. u ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్. చూడండి ఇక్కడ, సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేయకూడదు మనం, ఓన్లీ మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే వెలాసిటీ కాబట్టి. ఇది ఇనీషియల్ వెలాసిటీ అనమాట. ఇనీషియల్ వెలాసిటీ వాల్యూ ఎంత వచ్చింది? u ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో u వచ్చేసింది కదా మనకి. u వాల్యూ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు s వాల్యూ ఫైండ్ చేద్దాం. ఓకే, s వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి? s వాల్యూ ఫైండ్ చేయడానికి మళ్ళీ సేమ్ ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ లో ఒక ఫార్ములా తీసుకుందాం. ఆ ఫార్ములా ఏంటి? s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈ ఫార్ములా తీసుకోండి. ఇప్పుడు s వాల్యూ మనకు తెలియదు కదా. s ఈజ్ ఈక్వల్ టు ut. u వాల్యూ ఎంత మనకి ఇప్పుడే ఫైండ్ చేసాం, 12 ఇంటూ t. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ t? 2 హియర్. 2 ప్లస్ 1/2 ఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా మనకి ఇక్కడ. ఏ వాల్యూ ఎంత? -6. సో -6 ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2. సో డైరెక్ట్ గా టీ స్క్వేర్ నేను తీసుకున్నా 2 ఇంటూ 2 అని తీసుకున్నాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం మిగిలిందో రాద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 12 2s 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2s are 12. ఎంత వచ్చింది ఇక్కడ? 6 2s are 12 వచ్చింది. సో అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 12 హౌ మచ్? 12 ఓన్లీ. సో మరి డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మన యూనిట్ ఏం తీసుకోవాలి? మీటర్స్ తీసుకోవాలి. సో 2 seconds తర్వాత అది 12 meters డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట.